హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో దగ్గరికి అయితే జావుజంగ్ అయితే వెళ్తాడు కదా. ఇంకా హీరో అయితే తన్ని మాతో పాటు భోజనం చేయమని పిలుస్తాడు. ఇంకా అప్పుడే హీరో కూడా చెప్తాడు, ఆల్రెడీ మా అమ్మగారు మీ గురించి అయితే చెప్పారు, మిస్టర్ అమ్మ మీ దాంట్లో ఇన్వెస్ట్ కూడా చేస్తుందంటే కదా అని చెప్పి అనగానే జావుజాన్ అయితే అంటాడు, నాకు హీరోయిన్ ఎప్పటి నుంచో పరిచయం అయితే ఉంది అని చెప్పి అనగానే ఎప్పటి నుంచి పరిచయం ఉంది అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. చాలా కాలం క్రితం అని నేనైతే చెప్పగలను. మేమైతే మా కెరియర్లో అప్పటికి ఇంకా సెటిల్ అయితే అవ్వలేదు. అప్పటి నుంచి మాకైతే పరిచయం అయితే ఉంది అని చెప్పి అనగానే మన హీరో అయితే ఓ అవునా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, అవును నిజమే, కానీ మేము చాలా బిజీగా ఉండడం వల్ల మా ఫీల్డ్స్లో ఎక్కువగా కూడా మేము కలవము, చాలా కష్టం మేము ఒకరినొకరిని కలుసుకోవడం కూడా అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి చెప్తాదన్నమాట. ఆ మాటకి హీరో కూడా అయ్యుండొచ్చు అని అనగానే ఇక్కడ జావుజాన్ అయితే అంటాడు, ఇంకా చెప్పాలంటే నేను హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా అయితే ఉంటాను. వాళ్ళ పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నప్పుడు నేను తరచుగా అబ్రాడ్కి ఫోన్ చేసేదాన్ని, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారా ఏంటని చెప్పి, అంత క్లోజ్ మేము అని అనగానే హీరో అయితే అంటాడు, అలాగైతే మనం దగ్గర వాళ్ళమే మాట అని అనగానే అవును, అయినా నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే వస్తాను. యాక్చువల్గా నాకు మీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇక్కడికి వచ్చాను. నేను మెడికల్ ఫీల్డ్లో అయితే ఉన్నాను. చాలా మంది హాస్పిటల్స్ నుంచి నాకు ఆర్డర్స్ అయితే వచ్చి దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలనగానే హీరోయిన్ అయితే అంటది, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, దీంట్లో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా మెడికల్ ఫీల్డ్కి ఎలా వెళ్తాం, మీది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. సరే ఆలోచిద్దాంలే, అయినా నేను నీ అడ్వైస్ అనేది తీసుకోనని అయితే చెప్పను, కానీ ఆ ప్రాజెక్ట్ మంచిగా కనుక ఉండుంటే నేను పక్కాగా మీకు సపోర్ట్ అయితే చేస్తాను అని చెప్పి హీరో అయితే జావుజాన్కి చెప్తాడనమాట. ఇంకా జావుజాన్ కూడా సరే అని అనగానే సరే మీరైతే భోజనం చేయండి, నేనైతే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అనగానే ఎక్కడికి అని అంటే వాష్రూమ్కి అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ జావుజాన్ అయితే హీరోయిన్ వెళ్ళాక నేను నా ప్రాజెక్ట్ గురించి మీకైతే చెప్తాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటాడు. కానీ హీరో అయితే అంటాడు, ఇప్పుడేం అక్కర్లా, ముందు మీరు తింటే బాగుంటుంది అని చెప్పి భోజనం అయితే చేయమంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి అక్కడ జావుజాన్ అయితే ఉంటాడు. జావుజాన్ అయితే అంటాడు, ఈరోజు నీ ప్రవర్తన నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఎందుకో తెలుసా, నువ్వు నా సైడే ఉన్నావని అనుకున్నా, కానీ నువ్వు నా సైడ్ అయితే లేవు. నీ భర్తకి ఇదంతా చెయ్యొద్దు అని చెప్పి డైరెక్ట్గానే తనకి చెప్తున్నావు, కానీ నాకు ఇదేమీ నచ్చల. మనిద్దరం ఒకే పడవలో ఉన్నాం కదా, ఎందుకు చేస్తున్నావు? అప్పటికి నేను కవర్ చేశాను, అయినా సరే నువ్వు నన్ను ఇలా ఇరికించాలని అనుకుంటున్నావా? నువ్వు దీలాగైనా నాకు కృతజ్ఞతాభావం చూపించేది అని అనగానే హీరోయిన్ ఏమీ మాట్లాడదు. అక్కడ నేనేమైనా నీకు సమస్య ఏమైనా క్రియేట్ చేశానా ఏంటి? ఒకవేళ మీ అమ్మ వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారనే చెప్పాను, నేను తరచుగా ఫోన్ మాట్లాడుతున్నానని కూడా చెప్పా, దానివల్ల నీకేమైనా ప్రాబ్లమా? ఇంకా మీ ఆయన అయితే మీ పేరెంట్స్కి కాల్ చేసి నా గురించి ఏమైనా అడుగుతాడా అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, ఒకవేళ నువ్వు గనక నా భర్తని ఇలాంటి స్కామ్లో ఇరికించాలని చెప్పి అనుకున్నావంటే నేను అస్సలు ఊరుకోను అని అనగానే ఏంటి ఊరుకోలేంది, నాకు కోల్పోవడానికి ఏమీ లేదు, నా దగ్గర ఏమీ కూడా లేదు, నాకు భయం కూడా లేదు, అండ్ నువ్వు కోల్పోవడానికి చాలా ఉంది, నీ భర్త ప్రేమని వాళ్ళ నమ్మకాన్ని కూడా కోల్పోతావు అని అనగానే సరే ఇంతలా చెప్తున్నావు కదా, వెళ్ళి నువ్వే నిజం అనేది నా భర్తకి చెప్పేయచ్చు కదా, ఇప్పుడే వెళ్ళి చెప్పే అని అనగానే నువ్వు తనకి ఒక పర్ఫెక్ట్ భార్యవి అవ్వాలనుకుంటున్నావని నాకైతే అర్థమైంది. నిజంగా నువ్వు చాలా ట్రై చేస్తున్నావు పర్ఫెక్ట్ భార్య కింద. సరే ఒక అవకాశం నీకు ఇవ్వాలి కదా, ఈరోజు నేను నీకు టైం అనేది ఇస్తా, బాగా ఆలోచించుకో, లేదంటే ఆన్లైన్లో అంత నేను నిజాన్ని బయట పెడతాను, నీ జీవితమే పాడవుతుంది అని చెప్పి హీరోయిన్కి వార్నింగ్ అనేది ఇచ్చి అక్కడి నుంచి జావుజాన్ వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నమాట, ఏం చేయాలా ఏంటి అని చెప్పి. ఇక్కడ మన హీరోకి తన అసిస్టెంట్ అయితే జావుజాన్కి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ గురించి చెప్పి ఇదే తన ఐడి కార్డ్ అంటే తన కంపెనీకి సంబంధించింది అని చెప్పి ఐడి కార్డ్ అయితే ఇస్తాడు. మన హీరో అయితే అతని గురించి రీసెర్చ్ చేయమంటాడు అనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే నైట్ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, నేను నీకు ఏమాత్రం హెల్ప్ చేయలేను, నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకుంటే చాలా మంచిది, ఈ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసుకో అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇదంతా మన హీరో పైనుంచి చూస్తూ ఉంటాడనమాట. హీరో అయితే అంటాడు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, అది కూడా ఈ నైట్ టైంలో అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, వర్క్ పని మీద నేను నా ఎంప్లాయ్తో అయితే మాట్లాడుతున్నా అని చెప్పి అనగానే ఓహో ఇప్పుడు వర్కింగ్ కాలా, సరేలే అంతా క్లియర్ అయిందా అని చెప్పి అడగగానే ఇంకా జావుజాన్ అయితే హీరోయిన్కి మెసేజ్లు అనేవి పెడుతూ ఉంటాడనమాట. అలా పెట్టేసరికి ఈ మెసేజ్లు కూడా వర్క్ రిలేటెడేనా అని అనేసరికి అవును అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, ఈ మధ్య నువ్వు బాగా అలసిపోతున్నట్టు కనబడుతున్నావే, ఏమైంది, అంత కష్టంగా ఏమైనా అనిపిస్తుందా? నిన్ను నువ్వు అంత కష్టంగా అయితే పని చేయించుకోకు, నువ్వు పని చేయకపోయినా నాకు
నాకేమీ పర్లేదు అని హీరో అనగానే హీరోయిన్ అయితే అంటది, నిజం చెప్పాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది. 2 పనులు నేను ఒకేసారి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనగానే 2 షోలు కదా నేను వర్క్ చేస్తుంది. ఒకటి ఫ్యామిలీ ఫిచ్చింగ్ షో అండ్ ఇంకొకటి న్యూస్ రిపోర్టింగ్ కదా అనగానే, అలాగైతే ఏదో ఒక దాన్ని వదిలేయచ్చు కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, రెండిట్లో ఒక దాన్ని వదిలేయాలనుకుంటే నా ప్రాణం ఒప్పట్లేదు. ఎందుకంటే నా కెరియర్ బిల్డ్ అయింది ఫ్యామిలీ షో వల్ల. అండ్ నా డ్రీమ్ జాబ్ వచ్చేసరికి న్యూస్ యాంకర్ అవ్వడం, అది కూడా నా చేతుల్లోకి వచ్చింది. కానీ నేను రెండింటిని వదులుకోవాలని అనుకుంటా. ఏదోలాగా మేనేజ్ చేసుకుని వాటిని మెయింటైన్ చేస్తాను అని అనగానే ఇక్కడ జావోజాన్ అయితే మెసేజ్లు అనేవి చేస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడే ఆలోచించుకో, ఈ రాత్రి నువ్వు ఏ సమాధానం చెప్పకపోతే దీని పర్యవసారం నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుందని జావోజాన్ మెసేజ్ చేస్తే అది పట్టించుకోకుండా ఉంటుంది. హీరో అయితే చెప్తాడు, నువ్వు ఏం చేయాలనుకున్నా అది చేయి, నేను ప్రతి దాంట్లో నీకు సపోర్ట్గా అయితే ఉంటాను. తప్పు చేసినా ఏమాత్రం పట్టించుకోకు, నేనున్నాను కదా, ప్రతిదీ నేనైతే చూసుకుంటాను అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. ఇక్కడ జావోజాన్ హీరోయిన్కి చాలా అంటే చాలాసార్లు కాల్ చేస్తాడు కానీ హీరోయిన్ అయితే లిఫ్ట్ చేయదు. ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు అయితే వస్తుంది అనమాట. ఇంక ఇది చూడగానే జావోజాన్కి చాలా కోపం అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా కార్ పార్కింగ్ చోట హీరోయిన్ అయితే పిలిచి, నా ఫోన్కి ఎందుకని రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నావు, నా మెసేజ్లకు కూడా రిప్లై ఇవ్వట్లేదు, నీకేమైనా పిచ్చా అని చెప్పి హీరోయిన్ మీద అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే, నీకేమైనా పిచ్చా, నన్ను వెళ్ళను, నేనేమీ చేయలేను నీ విషయంలో అని చెప్పి అనగానే ఇక్కడ జావోజాన్ అయితే అంటాడు, నాకు పిచ్చి కాదు నీకే పిచ్చి, నేను శాలరీస్ అనేవి నా ఎంప్లాయీస్కి ఇంకా పే చేయలేదు అండ్ ఇన్వెస్టర్స్ నా మీద పడుతూ ఉన్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలని చెప్పి ఏం చేయాలో నాకు తెలియట్లా, నేను ఇప్పుడు చాలా సమస్యల్లో అయితే ఉన్నాను, నాకు అర్జెంట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి, నేను కనుక కింద పడ్డానంటే నాతో పాటు నిన్ను కూడా కిందకి లాగేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి హీరోయిన్కి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా అక్కడికి క్యూలింగ్ అయితే వస్తుంది. ఇంకా వెంటనే జావోజాన్ అయితే వెనక్కి తూసి, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి గట్టిగా జావోజాన్ మీద అరుస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి, నువ్వేం చేసినా ఇక్కడ అన్నీ రికార్డ్ అవుతాయి, నేను పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి అనగానే ఇక్కడ జావోజాన్ అయితే అంటాడు హీరోయిన్తో, చెప్పింది గుర్తుంది కదా, ఇప్పుడే ఆలోచించుకో అని చెప్పి హీరోయిన్కి అయితే వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంకా వెంటనే క్యూలింగ్ అయితే హీరోయిన్ని తీసుకువెళ్ళి ఒక క్యాఫ్టేరియాలో కూర్చోబెడుతుంది. అసలు వాడు ఎవడు, ఎందుకని ఇవన్నీ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అని చెప్పి హీరోయిన్ అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, నాకు వాడు తెలుసులే, ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నాడు, నాకు నువ్వు హెల్ప్ చేయమని ఇబ్బంది పెడుతున్నాడు, నేను త్వరగానే ఇది సాల్వ్ చేస్తాను కానీ నువ్వెందుకని చెప్పి ఇక్కడికి వచ్చావు అని అనగానే, ఓహో అదా, యూమింగ్ ఉన్నాడు కదా నాకు తను చెప్పి, ఆల్రెడీ నా ఫీజు అనేది పే చేసేస్తావంట కదా నా ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు, అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, నేను బయట వెయిట్ చేశాను, అప్పుడు నీ కార్ అనేది పార్కింగ్ ప్లేస్లో పెడుతున్నాక వచ్చేస్తున్నావని చూసి అందుకే వచ్చాను అని అనగానే, ఓహో అందుకే వచ్చావా, సరే అయితే నేను ట్యూషన్ ఫీజు పే చేస్తాను కాబట్టి నువ్వు నాకు ట్రీట్ అనేది ఇవ్వాలి అని అనగానే, సరే నీకేం కావాలో అదే ఆర్డర్ పెట్టుకో అని చెప్పి అనగానే, సరే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి నాకు ఇక్కడున్న ఎక్స్పెన్సివ్ కేక్ అనేది ఆర్డర్ కావాలి అండ్ నాకు తీసుకురండి అని చెప్పి ఆర్డర్ చేస్తారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే వాళ్ళ ఫాదర్ అయితే కాల్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే కాల్ లిఫ్ట్ చేసి, ఏమైంది, ఎందుకని మీరు ఈ టైంలో నాకు కాల్ చేశారు అని అనగానే, నీ ఫోన్కి ఒక అడ్రస్ అనేది పెట్టాం, వెంటనే ఆ ప్లేస్కి నువ్వు రావాల్సిందే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు. ఏమైంది, మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు ఇంత అర్జెంటుగా అని చెప్పి వాళ్ళ అమ్మగారిని అడిగేసరికి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, లోనికి రా, నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని చెప్పి, సరే అని చెప్పి హీరోయిన్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ జావోజాన్ అయితే ఉంటాడనమాట హీరోయిన్ వాళ్ళ నాన్నగారితో. హీరోయిన్కి జావోజాన్ చూడగానే ఏంటి అనేది ఏమీ అర్థమవుదు. జావోజాన్ అయితే అంటాడు, మీ పేరెంట్స్ని ఇక్కడికి నేనే ఇన్వైట్ చేశాను, అయినా నీకు ఒక విషయం తెలుసా, ఈ ప్రపంచంలో మనల్ని వాళ్ళకన్నా ఎక్కువ ఎవరూ ప్రేమించలేరు, సో ఇక్కడ మీరిద్దరూ కూర్చొని మీ పేరెంట్స్తో మాట్లాడుకుంటే బాగుంటుందని నేను అంతే అనుకుంటున్నాను, అందుకే మీ పేరెంట్స్కి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, నువ్వు కూడా వాళ్ళకి చెప్తే బాగుంటుందనే పిలిచాను, దా ఇక్కడికి వచ్చి కూర్చో, మనసుపూర్తిగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పు మీ పేరెంట్స్కి, వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారులే అని చెప్పి జావోజాన్ అయితే అంటాడనమాట. ఇలా అనేసరికి హీరోయిన్కి చాలా అంటే చాలా కోపం అయితే వస్తుంది. ఇంకా జావోజాన్ అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, అసలు నువ్వు చేసిన పని ఏమైనా ఉందా, ఎందుకని ఫేక్ పేరెంట్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఫేక్ జాబ్స్ ఉన్నాయని నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫేక్గా చేశావు, ఇదంతా చేయడానికి ఎవరు నీకు ఇంత ధైర్యాన్ని ఇచ్చారు, ఎలా ఇంతలా అబద్ధాలు ఆడగలుగుతున్నావు, అసలు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అబద్ధాలు ఆడడానికైనా, అయినా నాకు సిగ్గుగా ఉంది, నా జీవితం మొత్తంలో ఇలాంటి సిగ్గుమాలిన పని ఎప్పుడూ చేయలేదు, నిన్ను కూతురుగా ఎలా కన్నానా అని నాకే అనిపిస్తుంది, చీ అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి, ఏం జరిగిందో అంతా నాన్నగారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి తల్లి, అసలు నీకు ఏమైంది, ఎందుకు ఇలా చేసావు అని అనగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అంటారన్నమాట, ఏముంది అచ్చాస ఎక్కువైపోయింది, డబ్బున్నవాడిని పెళ్లి చేసుకోవాలనే అచ్చాసతో ఇదంతా చేసింది, కళ్ళు మూతలు పడిపోతే ఇలాగే ఉంటాయి అని అనగానే హీరోయిన్ అయితే అంటది, అతని దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, నా సొంత డబ్బులతోనే నేను ఇప్పటికీ బ్రతుకుతున్నాను, అతనంటే నాకు చాలా ఇష్టం,
జీవితం ఎంతలా ఇష్టపడ్డానంటే నేను తన్ని వదులుకోవాలని చెప్పి అసలు అనుకోలేదు. మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించానమ్మా. అందుకే నేను తన భార్య కావాలని చెప్పి అనుకున్నా. ఎలాగైనా నేను తన భార్యను కావాలని ఇదంతా చేశాను తప్ప డబ్బుతో వేమోహంతో అయితే కాదమ్మా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే చెప్తూ ఉంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, చేసిందే తప్పు మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావా అని అనగానే, మీకు ఎప్పుడు నా బాధ అర్థమవుదు, ఎప్పుడు మీరు చేసిన తప్పులు మీకు కనబడవా అని అంటదన్నమాట. నేను ఇప్పటికీ ఒక తప్పు అయితే చేస్తున్నాను, ఏంటో తెలుసా? ఇదంతా తెలిసినా వాళ్ళకి నిజం చెప్పకపోవడమే. ఇప్పుడే వెళ్ళి నువ్వేం చేసావో అంతా వాళ్ళకి నిజం చెప్పేస్తాను అని అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, దానికి ఇప్పుడు పెళ్ళయింది, దాని కెరియర్ నాశనం చేయాలని అనుకోకండి ప్లీజ్, ఒక్కసారి మనం ఆలోచిద్దాం, ఎందుకు అలా చేసిందో తెలుస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు కనుక ఏమైనా తప్పు చేస్తే అది ఎలా సరిదిద్దాలా, ఆ తప్పుని ఎలా కవర్ చేయాలా, ఆ పిల్లలకి ఏ సమస్య రాకుండా ఎలా చూసుకోవాలని చూస్తారు. కానీ మీరు ఎప్పుడు నా విషయంలో అలాంటి పని చేయలేదు, ఎందుకంటే నేను మీకు అక్కర్లేదు, అందుకే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. అయినా సరే నాకు ఇప్పుడు ఎంతో ఆనందమైన జీవితం దొరికింది, నన్ను ఎంతో ప్రేమించే భర్త అయితే నాకు దొరికాడు. ఆ విషయం మీకు తెలిసి మీరు తట్టుకోలేకపోతున్నారు, అది మీకు ఎంతో బాధనైతే ఇస్తుంది. ఎందుకంటారు? నాకు అర్థమైంది, ఎందుకంటే మీ ముద్దుల కూతురైన క్యూలేనికి ఇలాంటి జీవితం కావాలని మీరు అనుకున్నారు, కానీ ఆ జీవితం తన దగ్గర లేదు, అందుకు ఇది నాకు దక్కిందని మళ్ళీ మీరు అలాంటి జీవితం తనకి ఇవ్వాలనుకుంటున్నారు, అంతే కదా? నాకు అర్థమైంది. కావాలంటే మీరు వెళ్ళి ఆ కుటుంబానికి నిజమంతా చెప్పచ్చు, మీరేం చెప్పాలనుకున్నా నేనైతే మిమ్మల్ని ఆపను, వెళ్ళండి అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, ఎలా మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నా కూతురివి కాదు, నేను నీ తండ్రిని కాదు అని చెప్పి అంటారు. ఇక్కడ వెంటనే హీరోకి అయితే ఫోన్ అనేది వస్తుందన్నమాట. తన అసిస్టెంట్ అయితే చెప్తాడు, హీరోయిన్ అయితే తన కార్ అనేది అమ్మేసిందే అని చెప్పి. అలా చెప్పగానే హీరో కూడా అంటాడు, సరే నాకు అర్థమైంది, నేను చూసుకుంటానులే అని చెప్పి తన అసిస్టెంట్కి అయితే హీరో చెప్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే తన కార్ అంతా అమ్మేసి జావోజాన్ దగ్గరికి అయితే వస్తుంది. ఇదిగో నీకు నేను డబ్బులు అనేది ఇస్తున్నాను, ఇంతకు మించి నన్ను అడగమాకు అని అనగానే, ఇదేమైనా చెత్త అనుకుంటున్నావా ఏంటి నా మీద ఇలా వేసేయడానికి? అయినా నువ్వు ఇంతలా భయపడ్డావెందుకు? అయినా నువ్వు కదా ఇదంతా చేసింది, ఇంత భయాన్ని నువ్వే పొందాలనుకున్నావు, అందుకే నీకు ఇచ్చాను అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఈ డబ్బులు అనేవి తీసుకొని మళ్ళీ నా జోలికైతే రామాకు, వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఒకవేళ ఇదే పనిగా నా వెనకాల పడ్డావంటే డబ్బుల కోసం నేను వెంటనే పోలీసులకైతే ఫోన్ చేసి ఇక్కడ జరిగేదంతా నేను చెప్పేస్తా, నువ్వు ఒక ఫేక్ కంపెనీ నడుపుతున్నావని అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నావని అని అనగానే ఇక్కడ జావోజాన్ అయితే అంటాడు, ఓహో నువ్వు ఇప్పుడు డూ ఆర్ డై అనే గేమ్ ఆడదామని అనుకుంటున్నావా? సరే ఆడదామంటే ఆడదాం, కానీ నా కంపెనీకి ఇలాంటి చిన్న చిన్న డబ్బులు నాకు సరిపోవు, అయినా ఈ గేమ్ మొదలుపెట్టిందే నువ్వు కదా అని అనగానే, సరే నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసుకో, ఎలా చేయాలనుకుంటావో కూడా చేసుకో, నాకు సంబంధమే లేదు అని అనగానే, ఏం చేస్తావే అని చెప్పి హీరోయిన్ జుట్టు అయితే లాగుతాడనమాట. నువ్వు నన్ను జైల్లో పెట్టాలనుకుంటున్నావా? నేను జైలుకి వెళ్తే నా జీవితం నాశనం అవుతుంది, కానీ నీ జీవితాన్ని కూడా నాశనం చేసే వస్తాను నేను అని అనగానే వెంటనే హీరోయిన్ అయితే వాడినైతే కొడతాదనమాట. అలా కొట్టడం వల్ల వాడైతే అంటాడు, సరే నన్ను ఇప్పుడు దెబ్బ కొట్టావు కాబట్టి నాకు ఇంకా ఒక 10 లక్షలు కావాలి, ఎన్ని దెబ్బలు కొడితే అన్నికి 10 లక్షలు కావాలి, దెబ్బకొచ్చి ఒక 10 లక్షలు, ఇది బాగుంది కదా, కావాలంటే కొట్టు అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే హీరో అయితే కాల్ చేస్తాడు, ఇప్పుడే నీ భర్త నాకు కాల్ చేస్తున్నాడు, ఏంటో నీ భర్త వచ్చి వచ్చి నా వలలోనే పడాలని అనుకుంటున్నాడు అని అనగానే కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు. హీరో అయితే చెప్తాడు, ఈ రోజు 2 PM అయితే నువ్వు గోల్ఫ్ ఏరియాకి రా, నేను అక్కడ నీతో మాట్లాడతాను అనగానే, సరే నేనైతే వస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటాడు, నీ భర్త వచ్చి నా వలలోనే పడతాడు, ఇందులో నా తప్పలేదు అని అనగానే హీరోయిన్ అయితే అంటది, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నా భర్తని ఎలాంటి విషయంలో గనక హట్ చేస్తావంటే నేను అస్సలు బదలను, నీకు మర్యాద కూడా తగ్గదు, నేను అంతా ఎక్స్పోజ్ చేస్తాను, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తున్నావో అని అనగానే వెంటనే జావోజాన్ మళ్ళీ హీరోకి ఫోన్ చేసి, మర్చిపోయాను మీకు ఒక విషయం చెప్పడం, మీ భార్య నా దగ్గరే ఉంది, నాతో ఏదో చెప్తామని అనుకుంది, కానీ మీతో కూడా ఏదో చెప్పాలంట అని అనగానే, తను కూడా మీ దగ్గరికి తీసుకురావచ్చా అనగానే సరే అంటారు. ఇంకా హీరోయిన్ కూడా అక్కడికైతే వెళ్ళేసరికి ఇంకా జావోజాన్ హీరో ఇద్దరు మాట్లాడుకుంటారు. హీరో అయితే ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా జావోజాన్ కూడా సరే మీరు ఇన్వెస్ట్ చేస్తానన్నారు కాబట్టి నేను ఇప్పుడు ప్రశాంతంగా కూడా ఉంటాను అని చెప్పి తన కంపెనీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీరోయిన్ అయితే అంటది, నాకు తెలిసినంత వరకు ఇది మంచిగా అయితే అనిపించడం లేదు, మనకి మెడికల్ ఫీల్డ్ గురించి ఏమాత్రం తెలియకుండా మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్క్ అనిపిస్తుంది, సో మనం అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని వద్దు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇండైరెక్ట్
ఇండైరెక్ట్గా అయితే చెప్తూ ఉంటుంది. కానీ హీరో అయితే అంటాడు, తను అడిగింది ఎక్కువ మొత్తం డబ్బు అయితే కాదు, చాలా తక్కువ అమౌంటే అడిగాడు. సో నేనైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం, ఏమైంది, రిస్క్ అనేది చేస్తేనే కదా బిజినెస్ అనేది సక్సెస్ అవుతామో ఫెయిల్యూర్ అవుతామో తెలిసేది, దాంట్లో ఏ ఇబ్బంది లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటానులే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ జావోజాన్ హీరోకి చాలాసార్లు కాల్ చేస్తాడు కానీ హీరో ఏమాత్రం లిఫ్ట్ చేయడమాట 2 రోజుల నుంచి. ఇంకా అలా కాల్ చేస్తూనే ఉండమని తన అసిస్టెంట్కి చెప్పేసరికి జావోజాన్కి అప్పుడే హీరో వాళ్ళ అసిస్టెంట్ అయిన చెంగ్ అయితే కాల్ చేస్తాడనమాట. ఇంకా చెంగ్ కాల్ చేసి అయితే చెప్తాడు, హీరో మీ కంపెనీలో ఇన్వెస్ట్ అయితే చేస్తానని చెప్పి అన్నారు, అంటే తనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ కావాలి, కానీ జాంగ్రీ గ్రూప్ నుంచి అయితే మీకు ఇన్వెస్ట్ చేయరు, తను పర్సనల్గా ఒక బ్రోకర్ని అయితే పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తానని అయితే మీకు ఇన్ఫార్మ్ చేశారు, 3 నెలలు టైం అయితే అడిగారు అని చెప్పి అంటారు. కానీ 3 నెలలు కాస్త 4 నెలలు అయితే అయిపోతాయి, 4 నెలల తర్వాత మనకైతే చూపిస్తారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే వర్క్లో బిజీగా అయితే ఉంటుంది. జావోజాన్ తనకి ఏమైనా మెసేజ్ పెట్టాడా అని చూస్తూ ఉంటుందన్నమాట. కానీ జావోజాన్ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ అయితే ఉండదు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, 4 నెలలు అయిపోయింది కానీ జావోజాన్ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ లేదు, తను సడన్గా ఎందుకని చెప్పి మాయమైపోయాడో కూడా అర్థం కావట్లా, ఏదైతేనే నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళి హీరోతో అయితే చెప్తుంది, చేతులు కడుక్కొని రండి, నేను భోజనం అంతా ప్రిపేర్ చేస్తాను ఓకేనా అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, చూసావా నీ కజిన్ అయిన జావోజాన్ అయితే అరెస్ట్ అయిపోయాడు అని చూపిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చూస్తుంది, జావోజాన్ అరెస్ట్ అవ్వడం అనేది, ఎలా అరెస్ట్ అయ్యాడు అనగానే తనైతే ఏదో గ్యాంబ్లింగ్ అనేది చేశాడంట, అండ్ ఫారెన్ నుంచి ఏవో ఎక్స్పోర్ట్ అనేది కూడా చేస్తున్నాడంట, నాకు క్లియర్గా తెలియదు కానీ తనైతే అరెస్ట్ అయ్యాడు అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది, మీరు తనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు కదా, ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది అనేది ఉందా చెప్పండి అని చెప్పి హీరోయిన్ అడగగానే హీరో అయితే చెప్తాడు, నేను అందుకే కంపెనీ నుంచి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నా పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి అదంతా ప్రొఫెషనల్ బ్రోకర్స్కి అయితే అప్పచెప్పాను, ఎలాంటి రిస్క్ వచ్చినా వాళ్ళు నాకు మనీ అనేది పక్కా రిటర్న్ ఇవ్వాల్సిందే అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అయితే అడుగు, అండ్ ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, మనీ అవసరమైనా సరే నన్ను అడగచ్చు, అలానే నేను ఇచ్చిన గిఫ్ట్ని నువ్వైతే అమ్మకూడదు అని అనగానే ఇంకా వెంటనే హీరోయిన్ అయితే తన అక్క దగ్గరికి వెళ్తుంది. నాకు ఏమీ అర్థం అవ్వట్లేదే, నాకు ఎవరో కానీ తెలియకుండా హెల్ప్ చేస్తున్నట్టున్నారు, అండ్ జావోజాన్ను కూడా ఎవరో అరెస్ట్ చేపించారు, ఎలాగా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే తన అక్కకి చెప్తుంది. నాకు తెలియకుండా ఎవరో నాకు హెల్ప్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇక్కడ వాళ్ళ అక్క అయితే చెప్తుంది మాట, సరే ఎవరో అయితే ఏంటి, నీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడమే కదా జరిగింది, కానీ నేను ఒక సలహా అనేది ఇస్తాను, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏదో ఒక టైంలో మీ హస్బెండ్కి నువ్వు నిజం అనేది చెప్పే, ఈ నిజం చెప్పకపోవడం వల్లే చాలామంది ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అని అనగానే ఇంకా అప్పుడే అక్కడికి యూమింగ్ అయితే వస్తాడు. ఇంకా యూమింగ్ రాగానే క్యూలింగ్ అయితే యూమింగ్కి ఇది తిను అది తిను అని చెప్పి ఓర్క ఫుడ్ అనేది పెడుతూ ఉంటుంది. కానీ యూమింగ్ మాత్రం ఇక్కడ హీరోయిన్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు చాలా అంటే చాలా బాగా న్యూస్ అనేది చదువుతావు, నాకు న్యూస్ చదవడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ని పొగడేసరికి ఇక్కడ క్యూలింగ్కి అయితే చాలా కోపం అయితే వస్తుందన్నమాట. నేను పెట్టిన ఫుడ్ తినకుండా సోది చెప్తున్నాడు వీడు అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను తన హస్బెండ్తో ఒక అబద్ధం అయితే చెప్పింది, కానీ ఇప్పుడు తను నిజం అనేది చెప్పాలని చెప్పి అనుకుంటుంది, తన దగ్గర ఏదైతే దాచిందో ఆ నిజాన్ని తన హస్బెండ్కి చెప్పాలని తనైతే అనుకుంటుంది, అది చెప్పడం కరెక్ట్ అంటారా కాదంటారా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి, అసలు నీ ఫ్రెండ్ ఎందుకని ఆ అబద్ధం తన దగ్గర దాచిందో చెప్పు ముందు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, తను భయపడింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎక్కడని చెడిపోతుందా అని చెప్పి, అందుకే ఈ విషయం ఏమీ చెప్పలేదు, అంటే తన్ని పెళ్లి చేసుకోలేకపోతుందేమో అని చెప్పి భయంతో కూడా ఆ నిజాన్ని దాచేసింది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అని అనగానే హీరో అయితే అడుగుతాడు, ఇప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అని అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, చాలా బాగా ఉంది వాళ్ళ ఇద్దరి రిలేషన్షిప్ అని చెప్పి, అలాంటప్పుడు తను నిజం చెప్పకపోవడమే మంచిది, అందంగా ఉండే జీవితాన్ని ఎందుకు తన చేతులారా నాశనం చేసుకోవడం, ఎలాగో తన చెప్తానే కదా తన భర్తకి తెలిసేది, చెప్పకపోవడమే మంచిది అని చెప్పి అంటాడనమాట. సరేలే వాళ్ళిద్దరి గురించి కాదు కానీ మన ఇద్దరి గురించి ఆలోచించు, నేనైతే ఇక్కడ జాంగ్యూ అనే చైర్మన్ అయితే ఇంప్రెస్ చేయాలి, ఈమె ప్రొఫైల్ అనేది చూసి ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పచ్చు కదా అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంతా ప్రొఫైల్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ హీరోకి అయితే ఫోన్ అనేది వస్తుంది, వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారన్నమాట, ఏమనంటే ఇక్కడ అయితే ఇన్వెస్టర్స్ని నువ్వు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే కనిపెట్టాలి, ఇంకా తనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, వాడైతే ప్లే బాయ్ అని అనగానే హీరో నేను చూసుకుంటానా అని అయితే చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీటెడ్.